Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 24 తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2వ దిన వృత్తాంతాలు 29వ అధ్యాయం. ఇక్కడ హెజ్కియా రాజు దినాల్లో ఏ విధంగా రివైవల్ జరిగింది. కాబట్టి సంఘంలో రివైవల్ రావటానికి ఎవరు బాధ్యులు అనేది మనం గుర్తించాలి. ఎవరు మానవుల్ని మార్చగలరు, ఎవరు మనుషుల హృదయాల్ని మార్చగలరు అనేది అది ఆ యొక్క క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉన్నది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కొన్ని వచనాలు మినహాయించి 2వ దిన వృత్తాంతాలు ఈ 29, 30, 31 అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో ఎక్కువ భాగము ఈ 2 రాజుల్లో కూడా ఉన్నది. కానీ కొన్ని వచనాలు మినహాయించి దానికి సమాంతరంగా ఉన్నటువంటిది, అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఇక్కడ కూడా ఉండటం, ఆ సమాంతరమైన భాగం లేదు. అంటే ఇక్కడ దీనిలో ఉన్నటువంటి విషయాలు 2వ రాజుల్లో లేదు. ఈ అధ్యాయంలో అందించే సంగతి ఏమనగా, రాజైన హెజ్కియా మోషే ద్వారా ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రమునకు అనుగుణంగా దేవాలయ ఆరాధనను తిరిగి ఏ విధంగా స్థాపించనో, అంటే దాన్నే రివైవల్ అంటాం. అటుపై నిబంధన ప్రజలను యూదా నుండి మాత్రమే కాక ఇశ్రాయేలు నుండి కూడా కొంతమందిని పస్కా పండుగను జరుపుకొనుటకు పిలిపించెను. ఈ పండుగ కొంతకాలము, అంతకుముందు కొంతకాలం జరగలేదు. ఇక్కడ మనం 29వ అధ్యాయంపై దృష్టి పెడదాం. అన్యమత ప్రభావం, పేగనిజం ప్రజలపై ఎంతగానో పట్టు సాధించింది. దేవాలయం యొక్క సేవ పనికిరానిదిగా మారిపోయింది. అంతే కదా, మరి పేగనిజం ఉన్నప్పుడు మరి దైవత్వం పోద్ది, ఇక దేవాలయం యొక్క ప్రాధాన్యత పోద్ది. ఇక ఏదో సేవ పై చేస్తారు కాబట్టి అది సన్నగిలిపోద్ది. ఇక పనికిరానట్లుగా ఆ యొక్క సేవ తయారైంది. దేవాలయం యొక్క సేవ దేవాలయం చెత్తకు నిలయంగా మారింది. తలుపులు కూడా మరమ్మతు చేయవలసి వచ్చింది. ఇంకా 25 సంవత్సరాల వయసులో ఉన్న హెజ్కియా రాజు తన పాలన మొదటి నెలలో తలుపులు తెరచి దాన్ని బాగు చేయటం ప్రారంభించాడు. కొంతమంది యాజకులను, కొంతమంది లేవీయులను కనుగొని ధర్మశాస్త్రం ఏర్పరిచిన ఆచారముల ప్రకారం తమను తాము పవిత్రపరచుకొనమని హెజ్కియా ఆదేశించాడు. అటుపై దేవాలయం శుభ్రపరిచి బాగు చేసి తిరిగి ప్రతిష్ఠించమని వారికి సూచించాడు. అంతేకాదు, ఈ విషయంలో గత వైఫల్యములను బట్టి దేవుని కోపమునకు గురి అయినట్లు హెజ్కియా గుర్తించాడు. ఓకే, మనం 10 దాకా ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది. ఏం చేశాడు హెజ్కియా అనేటువంటిది. హెజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటిని ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములలో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యోధా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కనులార చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తల్లిదండ్రులు కత్తి చేత పడి మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. ఓకే, విల్ కంటిన్యూ టు రీడ్. ఈ వైఫల్యములు కేవలము ఆచార వ్యవహారములకు సంబంధించినవి అని తలంచే మూర్ఖుడు కాదు. ఏదో ఆచారాలనే అవలంబించట్లేదని అలాంటి వ్యక్తి కాదు ఈ రాజు. అతను విశాల దృక్పథంతో సరిగా ఆలోచించగలిగాను. ఆచార వ్యవహారాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటంలో వెనుకనున్న కారణం యాజకులు, లేవీయులు, ప్రజలు, రాజులు ఏకంగా వారి హృదయములు దేవునికి దూరమైనవి. అది వారి హృదయములు. ఈ ప్రాబ్లము హృదయంలో ఉంది, కనీసం ఆచారాలను బట్టి కాదు. ఓకే, అది హెజ్కియా గుర్తించింది. ఏదో జస్ట్ వాళ్ళు ఆచారాలు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ వైఖరిని మార్చి ప్రభువుతో తిరిగి ఒక నిబంధనను ప్రారంభించవాలని బహిరంగంగా తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. మనం 10వ వచనంలో చదువుకున్నాం. ఆయన ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. ఇక్కడ 32, 33, 34 ఆ 3 వచనాలు కూడా 36 దాకా చదువుకుందాం. 32 నుండి 36 వరకు. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులన్నీ అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఈ దహనబలి పశువులన్నిటినీ ఒలువలేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి. అంటే యాజకులు తక్కువగా ఉన్నారు కాబట్టి లేవీయులు కూడా సహాయం చేయమని అడిగారు. తమను ప్రతిష్ఠించుకొనుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులయ్యుండిరి. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులను, ఏర్పడిన ప్రాణార్పణలను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హెజ్కియాయును జనులందరూ సంతోషించిరి. ఆ విధంగా రివైవల్ జరిగింది. తరువాత ఏం జరిగిందో
ఈ భాగంలో ఈ అధ్యాయం వివరిస్తున్నది. ఎక్కువ మంది యాజకులు, లేవీయులు చేయి కలిపారు. దావీదు భద్రపరిచిన సంగీత వాద్యములు తిరిగి ఉపయోగంలోనికి వచ్చినవి. ధర్మశాస్త్రమును ఉల్లంఘించిన చిన్న విషయాలు కూడా ధర్మశాస్త్రమును ఉల్లంఘించిన చిన్న విషయములు కూడా నమోదు చేయబడినవి. చిన్న విషయాలు కూడా నమోదు చేయబడినవి. ఉదాహరణకు, ఈ సమయంలో చాలా తక్కువ మంది యాజకులు ప్రతిష్ఠింపబడిన కారణం చేత బలుల కొరకు జంతువుల చర్మమును తీయుటలో లేవీలకు సహాయము చేయమని అనుమతి ఇవ్వబడెను. మామూలుగా వీళ్ళే చేయాలి, యాజకులే చేయాలి. కానీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి లేవీయుల సహాయం కోరారు అని మనం చూసాం. అంటే ఆ చిన్న విషయాన్ని కూడా నమోదు చేయబడింది. దేవుని యొక్క ధర్మశాస్త్రం చిన్న విషయంలో కూడా ఏ విధంగా తప్పిపోయారు, ఏ విధంగా డిఫరెంట్గా చేశారు అనే విషయం కూడా నమోదు చేయబడింది, రిపోర్ట్ చేయబడింది. ఇక్కడ ఎలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచిన దానిని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించరు. ఈ కార్యం ఎవరు చేశారు? అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి, దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి. దేవుడు హృదయంలో పని చేయకపోతే రివైవల్ రాదు. అది మనం గ్రహించాల్సింది. కాబట్టి ప్రార్థన చేయాలి, దేవుడు చేసేటట్టుగా, దేవుడు ఒప్పించేటట్టుగా. పాపాన్ని బట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రజలను ఒప్పించేటటువంటి రీతిగా, వాళ్ళు పశ్చాత్తాపపడేటువంటి రీతిగా, యేసుక్రీస్తు సువార్తను నమ్మేటువంటి రీతిగా వాళ్ళు ప్రార్థన చేశారు. అది ఆ ప్రార్థనకు బదులుగా దేవుడు చేసేటువంటి ప్రక్రియ అని మనం గుర్తించాలి. అంతేగాని మేము అడ్మినిస్ట్రేషన్లో ఎంతో చేసేసాము, మేము చేసాం కాబట్టి మనం అని, మన కార్యం కాదు అది, అది దేవుని కార్యం. రివైవల్ అనేది దేవుని కార్యం. మా 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 ఆయాంలో, మా అడ్మినిస్ట్రేషన్లో రివైవల్ వచ్చింది అని మనం కాళ్ళు ఎగరేసుకునేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నిజమైనటువంటి ఉజ్జీవం, పునరుజ్జీవం గణనీయమైన నిష్పత్తిలో జరిగినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఎల్లప్పుడూ దేవుడు ఒక నాయకుని లేపుతాడు. దేవుడు లేపుతాడు. అతని ప్రవచనాత్మక పట్టుదల అడ్డుకోలేని రీతిగా మొదట కొద్దిమందికి, అటుపై గొప్ప జనసమూహమునకు నిరూపించబడుతుంది. ప్రవచనాత్మక అయినటువంటిది అంటే ప్రవక్తలు ఏం చేశారు? నిబంధనకు తిరిగి రండి. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి నిబంధన, సినాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులు మేము కట్టుబడి ఉంటాము ఆ యొక్క ధర్మశాస్త్రానికి అని చేసుకున్నటువంటి నిబంధన గుర్తు చేసి, ఆ నిబంధనకు తిరిగి రండి అని ప్రోత్సహించినటువంటి ప్రవక్తలు. అందువలన ప్రవచనాత్మక అన్నటువంటి మాట వాడబడింది. ప్రవచనాత్మక పట్టుదల అడ్డుకోలేని రీతిగా మొదట కొద్దిమంది, అటుపై తర్వాత గొప్ప సమూహానికి నిరూపించబడుతుంది. మొదట ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. తర్వాత మరి కొద్దిమంది అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ యొక్క నాయకుడు చెప్పేటువంటిది. వాళ్ళు చెప్పేటటువంటి దాన్ని బట్టి మరి వాళ్ళు ఒక ప్రవక్తలాగా తయారవుతారన్నమాట. మనం దేవునితో చేసుకున్నటువంటి నిబంధన ఉల్లంఘించాము
అని వాళ్ళు గ్రహిస్తారు. తర్వాత గొప్ప సమూహం కూడా గ్రహిస్తుంది. ఆ విధంగా రివైవల్ వస్తుంది. మరి ఇన్ ద బెస్ట్ సిచ్యుయేషన్, ఉత్తమ సందర్భాలంటే ఇన్ ద బెస్ట్ సినారియో ఇది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే, పురుషులు స్త్రీలు వెనక్కి తిరిగి చూసినప్పుడు పరిస్థితులు ఎంత వేగంగా భారీగా రూపాంతరం చెందినవి దాన్ని చూసి ఆశ్చర్యపోతారన్నమాట. ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది? దేవుడు చేశాడు, ఇది మనిషి వలన కలిగింది కాదు అని గ్రహించుకున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. దానికి ఎక్కువ సమయము పట్టదు. దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు లేట్ చేస్తున్నాడు అనుకుంటాం. లేదు, ఎక్కువ సమయం పట్టకుండానే దేవుడు మనసును మార్చగలడు. దానికి ఏకైక కారణం దేవుడే చేసిన సరైన నిర్ణయానికి వస్తారు. అనగా ఈ రూపాంతరం వచ్చినది దేవుడు ప్రజల హృదయాలను మార్చను కాబట్టి ఈ రూపాంతరం జరిగినదే కానీ ప్రజల ఆసక్తిని బట్టి కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ నిర్వహణ నైపుణ్యతను బట్టి కాదు, కానీ వాళ్ళ ఈ కమిటీ వాళ్ళు చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేశారు అని వాళ్ళ వలన కలిగింది కాదు. దేవుడు హృదయాల్లో పనిచేసి వాళ్ళ హృదయాల్ని మార్చి మరి పాపం అంటే విరక్తి కలుగజేసేటువంటి రీతిగా సువార్తను అంగీకరించేటువంటి రీతిగా చేశాడు. మరి ఆ దినాల్లో అయితే, హిజ్కియా దినాల్లో అయితే అది పాత నిబంధనకు సంబంధించింది. ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనకు సంబంధించింది. మరి మనకు ఎట్లా వర్తిస్తుంది అంటే క్రొత్త నిబంధన. సువార్తను బట్టి ఏ విధంగా నిబంధన చేసుకున్నాం, ఆ నిబంధనకు తిరిగి వస్తూ ఉండాలి. అదే ప్రభు వల్ల చేసేది. నిబంధన చేసుకున్నాం, మారు మనసు పొందినప్పుడు ఆ విధంగా నిబంధన చేసుకున్నాం. ఇప్పుడు మన సంగతి ఏమైంది? మన కొరకు మరణించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరానికి మనం ఒక ప్రక్క ఏమో ఆయన యొక్క శరీరాన్ని బట్టి, ఆయన శరీరంలో పడిన యాతను బట్టి మనకు రక్షణ దొరికిందని దేవుని స్తుతిస్తాం. కానీ జీవితం వచ్చేటప్పటికి అది మర్చిపోతాం. కాబట్టి ప్రభువు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ అది గుర్తు చేసుకుంటాం అన్నమాట. ఆ నిబంధనను యేసుక్రీస్తు రక్షకుడు, మన ప్రభువు అని నిర్ణయించుకున్నాం కదా. ప్రభువు రక్షకుడు, ఈజ్ ద లార్డ్ అండ్ సేవియర్ అనే నిబంధన చేసుకున్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటిది అది ప్రభు యొక్క బల్ల. అప్పుడు రివైవల్ వస్తుంది. ఎందుకంటే నామినల్గా క్రిస్టియన్స్ తయారవుతారు. ఎంతోమంది ఎప్పుడో మరి మన తల్లిదండ్రులు రక్షణ పొందారు, మరి తరం వాళ్ళు మర్చిపోయారు, దేవునికి దూరం అవుతారు, ఆ నిబంధనకు దూరం అవుతారు. మన జీవితంలో మారు మనసు పొందినప్పుడు అప్పుడు బాగానే ఉద్రేకంగా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, సంఘానికి వచ్చాం, దేవుని సేవలో నిమగ్నులం అయ్యాం. మరి ఇప్పుడేమైంది? సన్నగిల్లిపోయింది. సన్నగిల్లిపోయినటువంటి విశ్వాసుల మధ్య జరిగేటువంటిది పునరుజ్జీవం. ఉజ్జీవింపబడ్డారు ఒకసారి, వాళ్ళు పునరుజ్జీవం, మళ్ళా రివైవల్ అంటే అదన్నమాట. కాబట్టి అలాంటి రివైవల్ జరగటానికి దేవుని యొక్క ప్రత్యయం కావాలి. ఆ విధంగా మన సంఘాలు ఉజ్జీవింపబడాలి అని ప్రార్థన చేసుకుని సువార్త చెబుతూ ఉంటే ఆ సువార్తను బట్టి, ప్రార్థన బట్టి దేవుడు పనిచేస్తాడు. అది దేవుని యొక్క కార్యం. మన అడ్మినిస్ట్రేషను, మన లీడర్షిప్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.